देवादिदेव नमस्तुभ्यम् प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यम् प्रभाकर नमोऽस्तुते सप्ताश्वर नमारूढम् प्रचण्डम् कश्यपात्मजम् श्वेतपद्मधरम् देवम् तं सूर्यम् प्रणमाम्यहम् लोहितं रथमारूढम् सर्वलोकपितामहम् महापापहरं देवम् तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महाशूरम् ब्रह्म विष्णु महेश्वरम् महापापहरं देवम् तं सूर्यं प्रणमाम्यहम् ब्रह्मितं तेजपुञ्जं च वायुमाकाशमेव च प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् बन्दूकपुष्पसङ्काशम् हारकुण्डलभूषितम् एकचक्रधरं देवम् तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगत्कर्तारम्. నందికొట్కూరులో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్పారు. సో ఈ టెంపుల్ గురించి నాకు కొంచెం చెప్తారా అండి? ఈ దేవాలయం వచ్చేసి దాదాపుగా 13వ శతాబ్దంలో అంటే 700 సంవత్సరాల క్రితము అరణ్య ప్రాంతంగా ఉన్నప్పుడు సిరిసింగ అనేటువంటి రాజు అరణ్య ప్రాంతానికి వేటకు వచ్చి ఇక్కడ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటే సూర్య భగవాన్ స్వప్నంగా కనిపించి విగ్రహాభిషేకం చెప్పడం జరిగింది. కాలక్రమేణా దేవాలయం విగ్రహం కూడా రెండు జీర్ణావస్థకు చేరుకుని ఉంటే మరి 20 సంవత్సరాల క్రితము ముందు భాగాన్ని మాత్రం రీమోడల్ చేసినారు. మనకు గర్భగుడి అదే స్థానంలో ఉండడం వల్ల ఉత్తరాయణము దక్షిణాయనము రెండాయనాలు ఉంటాయి. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు ఉదయించినప్పుడు చక్కగా స్వామివారి పాదాలు నిలబడతాయి కిరణాలు. 7 గుర్రాలతో కూడినటువంటి రథము, ఛాయాదేవి ఉషాదేవి అని 2 భార్యలు, రథసారథి అనూరుడు. సంస్కృతంలో ఉరువులు అంటే పాదాలు అని, పాదాలు లేనటువంటి వాడు అని. గరత్మంతుని యొక్క అన్న అనూరుడు. ప్రసిద్ధి చెందబడినటువంటి సూర్యదేవాలయాలు 2 దేవాలయాలుగా చెప్పబడినాయి. శ్రీకాకుళం జిల్లా అసవిల్లి ఒకటి, రెండవది నందికొట్కూరు ఒకటి. పురాతనమైనటువంటి ప్రసిద్ధి చెందబడినటువంటి సూర్య దేవాలయం. ఇక్కడ స్వామివారికి ఎక్కువగా ఆదివారం విశేషంగా సూర్యభగవానికి ఆకు పూజలు, అభిషేకాలు, సూర్యగ్రహ శాంతులు, హోమాలు ఇవన్నీ కూడా ఆదివారం ఎక్కువగా జరుగుతాయి. రథసప్తమి మాఘశుద్ధ సప్తమి రథసప్తమికి స్వామివారి కళ్యాణము, అన్నదానము, ఉత్సవం ఇదంతా కూడా మహావైభవంగా జరుగుతుంది. అలాగే సూర్యారాధన అనేటువంటిది పూర్వం నుంచి వస్తున్నటువంటిది. ఎందుకు అలాగా సూర్యారాధన పూర్వం నుంచి చేస్తూ వస్తున్నారంటే ఆరోగ్యం భాస్కరాది చేతని ప్రమాణవాక్యం. ఆరోగ్యానికి రాజకీయానికి ఒక రవి అధిపతిగా ఉంటాడు అని సూర్యుడిని రవి అని కూడా పిలుస్తారు. 9 నవగ్రహాలను బట్టే ప్రతి మానవుని గమనమంతా కూడా జరుగుతుంది అని 1000 సంవత్సరాల క్రితమే మహర్షులు మహానుభావులు వాళ్ళ యొక్క మేధాశక్తితో చెప్పి దానికి జ్యోతిష్యం అని పేరు పెట్టారు. ఆ రోజుల్లో రాజాస్థానంలో ఉండేటువంటి రాజులు కూడా ఈ జ్యోతిష్యాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఎందుకు ఎలాగంటే ఆ రాజుకి ఈ విధంగా జరగలుగుతుంది అని చెప్పేటువంటి వారు ఆ జ్యోతిష్యులు. వాళ్ళు ఇలా చెప్పగలిగేటువంటి వాళ్ళు ఈ గ్రహస్థితులను బట్టి చెప్పేటువంటి వారు. ఆ 9 నవగ్రహాల్లో మొట్టమొదటి వాడు సూర్యుడు. గ్రహాలందరికీ కూడా రాజు. సూర్య భగవానికి 2 భార్యలు, ఛాయాదేవి ఉషాదేవి, 2 కుమారులు. శనీశ్వరుడు యమధర్మరాజు 2 కూడా సూర్యుని యొక్క కుమారులే. అలాగే మానవ జీవితంలో సూర్యారాధన చేసి మంచి ఫలితాలు పొందినటువంటి వాళ్ళు కూడా మనకున్నారు. ఎవరు? పాండవులు. అరణ్యవాసం వెళ్ళి తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతూ ఉంటే ద్రౌపదీదేవి సూర్యారాధన చేస్తే అక్షయపాత్రం ఇచ్చాడు. సత్రాజిత్ అనేటువంటి రాజు శవంతకమణి కూడా ఇచ్చినాడు. అలాగా ఆంజనేయ స్వామికి గురువుగా ఉండి విద్యాభ్యాసం అంతా కూడా చెప్పినాడు.
మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి దైవాలు సూర్యచంద్రుల్లో, గ్రహాల్లో ఉండేటువంటి వాళ్ళు సూర్యుడు చంద్రుడు, ప్రత్యక్షంగా కనబడేటువంటి వారు ప్రత్యక్ష దైవం అంటే సూర్య భగవాన్. గ్రహాలకందరికీ కూడా రాజు కనుక ఈ యొక్క ప్రతికూలమైనటువంటి గ్రహాలకు ఏదైనా కూడా ప్రతికూలమైనటువంటి ఉంటే కూడా సూర్యారాధన చేస్తే ఆ గ్రహాల యొక్క ప్రతికూలత కూడా తొలగిపోయి ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా కలుగుతాయి కనుక సూర్యారాధన అనేటువంటి పూర్వం నుంచి కూడా చేస్తూ ఉన్నారు. ఇది పురాతనమైనటువంటి దేవాలయం. మనకు కిరణాలు పడడం కూడా ఇక్కడ చాలా విశేషమైనటువంటి, దాదాపుగా ఒక వారం రోజుల పాటుగా పడతాయి ఆ కిరణాలు అనేటువంటివి. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మీరు బాగా తెలియజేశారండి. నాకే కదా మా వ్యూవర్స్ కి కూడా చాలా మందికి తెలీదు. సో చాలా బాగా చెప్పారండి, మీకు ధన్యవాదాలు. హాయ్ వ్యూవర్స్, విజయ స్పైసెస్ టిటూస్ మా ఊరు రుచులకి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు నేను కర్నూలు జిల్లాలో నందికొట్కూరులో సూర్యభగవాని టెంపుల్కి వచ్చానండి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి. నేను స్వామివారి దర్శనం చేసుకున్నాను. చాలా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను ఇక్కడే ఉండిపోతే ఎలా? అక్కడ నా కోసం సుధారాణి గారు, అనుపమ గారు వెయిట్ చేస్తున్నారు. ఇంకెందుకండి ఆలస్యం, నాతో పాటు మీరు వచ్చేసండి. హాయ్. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరు చేశారు ఇది? మేమే తయారు చేసామండి. మీరే తయారు చేశారా? మీ పేరు? అనుపమ. అనుపమ. మీ పేరు? సుధారాణి. సుధారాణి గారు. ఓకే. నాకేవేవో కర్నూలు స్పెషల్ ఐటమ్స్, కొత్త కొత్త రుచులు చూపిస్తా అన్నారు. సో నేనైతే చాలా తొందరగా వచ్చేసాను అనమాట. ఇంకెందుకండి ఇక్కడ లోపలికి వెళ్ళిపోదామా? ఓకే పదండి. అనుపమ గారు, ఫస్ట్ ఏ వంట చేయబోతున్నారు? పాల ఓలిగలండి. పాల ఓలిగలు. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? పాల ఓలిగలు తయారీకి కావలసిన పదార్థాలు: పేనీ రవ్వ, మైదా పిండి, గసగసాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, పంచదార, పాలు, ఉప్పు, ఆయిల్. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ పెట్టేసేసుకున్నాము. ఆయిల్ పెట్టుకుందామా? ఓకే. సో ఆయిల్ వేసుకున్నాం, తర్వాత ఏం చేయాలి? రవ్వ తడుపుదామండి. రవ్వ తడుపుతామా? ఓకే. పేనీ రవ్వ, మైదా 2 స్పూన్స్, జస్ట్ ఒక పించ్ సాల్ట్, ఆయిల్ వేయాల. కొంచెం ఆయిల్ వేసుకోవాలా? బాగా మిక్స్ చేసేసి. ఓకే, ఫస్ట్ అది మిక్స్ చేసుకోవాలా? అవునండి. మీరు ఏం చేస్తుంటారు అనుపమ గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హాబీస్? హాబీస్ అంటే పెయింటింగ్ వస్తుంది. అంటే చీరల మీద పెయింటింగ్ లేకపోతే ఆయిల్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్స్ అవన్నీ వచ్చా? అవన్నీ, నిప్ పెయింటింగ్ అన్నీ వచ్చండి. అవునా? చాలండి. చాలా సరిపోతాయి. సరిపోతుంది. సో మీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప, ఒక బాబు అండి. ఓకే, ఒక పాప ఒక బాబా. పాప ఏం చేస్తుంటుంది? బీటెక్ 2nd ఇయర్ చేస్తుందండి. బీటెక్ 2nd ఇయర్ అండి. అంత పెద్ద పాప ఉందా? అవునండి. మీరు చాలా యంగ్గా కనిపిస్తున్నారు. థ్యాంక్స్ అండి ఫర్ యువర్ కాంప్లిమెంట్. సో ఏంటంటే చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయిందా లేకపోతే బాగా మెయింటైన్ చేస్తున్నారా మీరు? నాకు 18 years కే మ్యారేజ్ అయిందండి. ఓకే, చిన్న ఏజ్ లో మ్యారేజ్ అయింది. అయినా కానీ కొంచెం చిన్న పిల్లలు ఉన్న మదర్స్ కూడా ఇప్పుడు పెద్దగా కనిపిస్తున్నారు. అవునా? బీటెక్ చదివే పాప ఉందా? అవునండి. బాబు? బాబు 2nd ఇయర్, ఇంటర్ 2nd ఇయరా? అవునండి. పిల్లలు అదృష్టవంతులండి. అదృష్టవంతులు కాదండి, దురదృష్టవంతులు. మర్చిపోయాను. అవును, కరెక్ట్. మా అమ్మాయి కూడా అలా అంటది, మమ్మీ నువ్వు నా పక్కన రావద్దు, మీ సిస్టరా అని అడుగుతారు. సిస్టరా అని అడుగుతారు, నాకు తెలుసు. ఎందుకంటే చూస్తుంటే నాకే చెల్లిలో అన్నారు, అక్కలాగా కూడా కదా చెల్లిలో ఉన్నారు. నిజంగా అంత పెద్ద పిల్లలు ఉన్నారని అనుకోలేదు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారేమో అనుకున్నాను. ఇది 2 hours నానాలండి. నేను ఆల్రెడీ నానబెట్టి తెచ్చాను. నానబెట్టి తెచ్చేసారా? ఓకే. సాఫ్ట్ గా అయిపోతుంది. చాలా స్మూత్ గా ఉంది. ఇది కొంచెం గట్టిగా ఉంది. సో 2 hours నానితే ఇలా అవుతుందా? అవునండి. ఓకే. మనము పాలు కూడా ఒక పక్క హీట్ చేసుకుందామండి. ఓకే, పాలు కూడా ఒక పక్కన పెట్టేద్దామా? 1/2 లీటర్ అండి ఇది. 1/2 లీటర్ మిల్క్. ఇందులోకి మనము పేస్ట్ రెడీ చేసుకోవాలండి, పాలలోకి మిక్స్ అయ్యాక. పేస్ట్ రెడీ చేసుకోవాలా? ఓకే. బోడంబి, గసాలు, ఎండు కొబ్బరి ఇవి కూడా 2 hours నానబెట్టి ఓకే ఇలా పేస్ట్ చేసుకోవాలండి. అంటే ఓన్లీ ఎండు కొబ్బరి ఒకటే నానబెట్టాలా? లేదండి, ఈ 3 మిక్స్ చేసి. ఓకే. గసగసాలని, జీడిపప్పు, ఎండు కొబ్బరిని 2 hours నానబెట్టుకుని పేస్ట్ చేసుకోవాలి. సో ఆ పేస్ట్ ఇది. ఓకే. పాలు కాగంగానే మనము అందులో షుగర్ వేసి పేస్ట్ వేయాల. సిరి గారు, పాలు కాగినట్టునే మనం షుగర్ వేసి పేస్ట్ వేసేస్తామా? ఓకే ఓకే, షుగర్ వేసేస్తున్నారు. వేసి
షుగర్ కరిగేంత వరకు మనము ఓరుగలు రెడీ చేసేద్దామా? ఇలా చేస్తామండి. ఓకే, నేను కూడా చేస్తాను, మీకు హెల్ప్ చేస్తా. సన్నగా చేసుకోవాలా? ఓకే. మీకు వచ్చా అండి వంట? వచ్చా? మీరు ఎక్కువగా ఏ వంటలు ఎక్కువగా చేస్తుంటారు? అన్ని చేస్తాం. కుమ్మేస్తాం. ఏదైనా ఒకసారి చూస్తే వచ్చేస్తుంది. అవునా? చూడకుండా కూడా చెప్తే కూడా ఇన్ని చేస్తాము. అలా అలా ఏమైనా విని చేసిన వంటలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏమంటుంది? పాలక్ పన్నీరు, బటర్ పన్నీర్ మసాలా. సో అవన్నీ ఫోన్ లో చెప్తూ ఉంటే వినేసి చేసేసారా? బాగా వచ్చినాయా మరి? మీ రుచి ప్రోగ్రామ్ లో కూడా చూసాము. చూసారా? చూసాం, అన్ని చాలా ట్రై చేసాం. చాలా ట్రై చేశారా? ఓకే. నందికొట్కూరులో సూర్య దేవాలయం ఉంది. చూసొచ్చానండి, నేను వచ్చేటప్పుడు ఆ టెంపుల్ కి వెళ్ళి వచ్చాను అనమాట. చాలా బాగుంది. మన ఆంధ్రప్రదేశ్ లో అది సెకండ్ పొజిషన్ లో ఉంది. ఫస్ట్ అసలు వెళ్ళి సెకండ్ మన సూర్యనారాయణ స్వామి గుడి. ఇండియాలో థర్డ్ టెంపుల్ అంట నేను విన్నాను. యాక్చువల్లీ ఇందాక టెంపుల్ కి వెళ్ళి వస్తేనే చెప్పారనమాట. రథసప్తమి రోజు సూర్యుని కిరణాలు డైరెక్ట్ స్వామి పాదాల దగ్గర పడతాయండి. స్వామి పాదాల దగ్గర పడతాయా? ఓకే. చక్కెర కరిగింది కదండి? అవును. అందులో పేస్ట్ వేసేద్దాము. సో ఈ పేస్ట్ వేసేద్దామా? ఓకే, వేసేసేయండి. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. సో ఈ పేస్ట్ అండి ఎండు కొబ్బరి, జీడిపప్పు, గసగసాలని ఒక 2 hours ముందు నానబెట్టుకుని సో దాన్ని పేస్ట్ గా చేసుకుని పాలు షుగర్ కాగిపోయిన తర్వాత దాంట్లో వేసేసామండి. సో తర్వాత ఏం చేయాలి? అది మాత్రం ఇవి ఫ్రై చేసేసుకున్నామండి మనము. సో ఇవి అయ్యే లోపల ఫ్రై చేద్దామా? ఇది కొంచెం రెడ్ షేడ్ రావాలండి. ఓకే. ఈ ఫ్రై అయ్యాయండి సిరి గారు. అయిపోయిందా? మనము ఈ పాలు కూడా ఆఫ్ చేసేద్దాము. ఓకే. ఇందులోకి అవి వేసేస్తాం. ఇంకా డైరెక్ట్ గా వేసేసుకోవడమేనా? సో తర్వాత ఏం చేయాలండి? ఇవి పాలు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి. అవును. అందులోకి వేసేస్తాం. అందులో వేసేసేయాలా? ఓకే. ఓకే, ఇంకా అయిపోయినట్లేనా అండి? అయిపోయిందండి. ఒక ½ an hour నాన్నాయంటే అవి బాగా మంచి టేస్ట్ ఉంటాయండి. టేస్ట్ ఉంటాయి. వేడిగా తింటే ఎలా ఉంటుంది? వేడిగా ఉంటే అది పిండి ఇప్పుడే కదండి మనం ఫ్రై చేసేసినది, అవంతా పాలు పట్టుకోవాలి కదా. అవునవును. కొంచెం నానితే దాంట్లో కొంచెం సేపు నానాలా? సరే అండి, అది ½ an hour అయింది. నానేసి ఉంటాయి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందామా? తీసుకుందామండి. సిరి గారు, ఇది నేను గార్నిష్ చేసిస్తాను. మీకు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలా? తప్పకుండా అండి. పాల ఓలిగలు రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, పాల ఓలిగలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు నేను వాటిని టేస్ట్ చేసిస్తున్నాను అనమాట. ఏంటండి ఎక్స్ప్రెషన్స్ ఎలాగానో పెట్టారు. నేను తినేటప్పుడు దాన్ని కొంచెం ఆస్వాదిస్తాను అనమాట. సో అదంతా తిన్న తర్వాత అప్పుడు చెప్తాను. నాకు ఫ్లేవర్స్ అన్ని తెలియాలి కదా. సో గసగసాల పేస్ట్, జీడిపప్పు పేస్ట్ వేశారు కదా. సో తీయగా కంటే కూడా కమ్మగా అంటారు కదా. అవునండి. సో అలా ఉంది. సో ఈ ఓలిగలు కూడా బాగున్నాయి అనమాట. నవ్వుతుంటే చాలా మెత్తగా బాగా సాఫ్ట్ గా అయినాయి. సాఫ్ట్ గా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ నన్ను ఇంతసేపటి నుంచి చూస్తున్న పిలవేంటనే. నెక్స్ట్ మీరు ఏమని చేయబోతున్నారు? వెన్నగుండ్లండి. వెన్నగుండ్ల? వెన్నపూస అంటే కృష్ణుడికి ఇష్టం. ఈ గుండ్లేంటి? మా అందరికి ఇష్టం. మీ అందరికి ఇష్టం అయితే నాకు కూడా ఇష్టం. మీ అందరికి ఇష్టం అయితే ఓకే. దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారా? వెన్నగుండ్లు తయారీకి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, కారం, ఉప్పు, నిమ్మకాయ, నెయ్యి, వెన్న, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, జీలకర్ర, పుట్నాల పొడి, ఆయిల్, పచ్చి కొబ్బరి తురుము. ఫస్ట్ ఏం చేయాలండి? ముందుగా బియ్యపిండి తీసుకున్నామండి. ఓకే. ఒక స్పూన్ పప్పుల పొడి అండి. ఓకే, అంటే పప్పుల పొడి అంటే పుట్నాలా? అవునండి, పుట్నాల పొడి. ఓకే. ½ స్పూన్ జీలకర్ర, నువ్వులు 1 స్పూన్ అండి. పచ్చి కొబ్బరి 1 కప్పు తీసుకోవాలండి. 1 కప్పా? ఓకే.
సో తురిమేశారు కదా మొత్తం, గిరిక పట్టేసామండి. ఓకే. పచ్చిమిరపకాయ పేస్ట్. పచ్చిమిరపకాయల పేస్ట్. ఇది హాట్ ఐటమ్. అవునండి, హాట్ ఐటమ్ అండి. అంటే నేను వెన్న ముద్దలు అన్నారు కదా, స్వీట్ ఏమో అనుకున్నా. దీంట్లోనే అన్ని వస్తాయండి. వెన్న, నెయ్యి కూడా ఇస్తామండి. కొద్దిగా కారం, కారం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసినాం కదండి, అవును, అందుకని కొద్దిగా కారం, ఉప్పు కొద్దిగా, నెయ్యి. వెన్న అయినా తీసుకోవచ్చు, పాల మీగడ అయినా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం వెన్న తీసుకుంటున్నాం కదండి. అవును. ఓకే. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలా? ఓకే. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అంటే ఇంట్లోనే ఉంటారా? ఇంట్లోనే ఉంటాను, గుడికి వెళ్తుంటాను, మరి పారాయణాలు చేస్తుంటాము. మరి ఎందుకు హౌస్ వైఫ్ అని చెప్పారు? అంటే ఇంక అందరూ అలాగే చెప్తారు కదా, ఇంట్లో ఉండి వంట చేసిన వాళ్ళంతా హౌస్ వైఫ్, జాబ్ చేయను కదా అందుకే. అయితే చాలా మంది మగాళ్ళు కూడా హౌస్ వైఫ్లే, ఎందుకంటే చాలా మంది ఇంట్లో మగవాళ్ళు కూడా వంటలు చేస్తూ ఉంటారు కదా. ఇప్పటి నుంచి అలాగే అనుకున్నామండి. హౌస్ హస్బెండ్స్ అని చెప్తామండి. హౌస్ హస్బెండ్స్ అని చెప్తాం. ఏమైనా టైంకి వచ్చేస్తాయి కదా మనకి వర్డ్స్. హౌస్ హస్బెండ్స్ అని చెప్తారంట. ఓకే. కొద్దిగా వాటర్ వేసుకొని ఇది మిక్స్ చేసుకో. కొంచెం వాటర్ వేసుకోవాలా? ఓకే. సో కొంచెం గట్టిగా కలుపుకోవాలా? అవునండి, గట్టిగా కలుపుకోవాలి. ముద్ద రావచ్చు, ముద్ద రావాలా? అలాగే రావాలండి. ఓకే. ఒక హాఫ్ నిమ్మకాయ రసం దీంట్లో పిండుకుందామండి మనం. పిండుకుందాం, నేను పిండుతా. మీకు వంటలు బాగా వస్తాయండి. ఇంకా రోజు అన్ని రకరకాల వంటలు చూస్తూ ఉంటారు కదా. వంటలు చూస్తే రావండి, చేస్తే వస్తే. కానీ నేనైతే రోజు తింటున్నాను అనమాట కొత్త కొత్త వంటలు. ఆయన వస్తాయండి ఆటోమేటిక్ గా, చూస్తే చాలా వచ్చేస్తుంది. నేను మీ అంత ఇంటెలిజెంట్ ని కాదండి, మీకు అర్థం కావట్లేదు. చాలా ఇంటెలిజెంట్ అండి, మీ యాంకరింగ్ చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. పిండి పిసికే లోపల డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ పెట్టుకుందామా? ఓకే. పిండి రెడీ అయిపోయింది కదండి, దీనిలో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలా? ఓకే. మీకు వచ్చా అండి వంట? వచ్చండి. ఇష్టమేనా మీకు? మా పిల్లలకి ఇంకా బాగా ఇష్టం అండి. అవునా? మరి మీరెందుకు అది చేశారు? అది స్వీట్ కదండి, ముందు పిల్లలు స్వీటే లైక్ చేస్తారు కదా. ఓ, నేను పిల్లని కాబట్టి నాకు స్వీట్ చేసి పెట్టారా? అవునండి. థ్యాంక్ యూ సో మచ్. వేసేద్దామా? వేసేయండి. సో ఆయిల్ కూడా బాగా కాగినట్టుంది. సో వెంటనే వచ్చేసింది. సో వెన్నకు బదులుగా ఇంకేదైనా వేసుకోవచ్చు అండి, మామూలుగా చేసుకోవాలనుకో? చేసుకోవచ్చండి. వెన్నకు బదులుగా మనం మీగడ కూడా పాల మీగడ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్ పాల మీగడ వేసుకోవాలి. ఫ్రెష్ పాల మీగడ వేసుకోవాలి. సో మీకు పాటలు ఏమైనా పాట వచ్చా? వచ్చండి. ఇవి నేను తిప్పుతూ ఉంటాను, నా కోసం మీరు ఒక మంచి పాట పాడేసేయండి. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసే విరబూసే ప్రతి సుమ బాణం నీకేలే కరుణించి మము బ్రోచే ప్రతి నీ దీవెన మాకేలే నిరతం పూజించే మాపై రాగుడు మోకలు నీకేలా రామ ఓ రామ. బాగా పాడారు. ఎక్కడ నేర్చుకున్నారు పాటలు? ఇంట్లోనే అండి, పాడుకుంటాం. అన్ని పాటలు ఇంటుంటాం, పాడుకుంటాం. సో అయిపోయినాయండి? తయారయ్యండి. ఓకే. వెన్నగుళ్ళు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చెప్పండి ఎలా ఉన్నాయి. ఓకే, వెన్నగుళ్ళు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు నేను వాటిని టేస్ట్ చేసేస్తున్నాను. చాలా బాగున్నాయండి. కొంచెం క్రిస్పీగా కూడా అనిపిస్తుంది. నవ్వులేటప్పుడు సౌండ్ కూడా వస్తుంది, విన్నారా? వినిపించిందా? బాగున్నాయి. కారం కూడా ఎక్కువ అవ్వలేదు, అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. సో వెన్నగుండ్లు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే దీంట్లో వెన్నపూస వేశారు. తినడానికి కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి, అండ్ కారం కూడా ఎక్కువగా లేదు. సో మీ పిల్లలకు కూడా ఇవి చేసి పెట్టండి, అండ్ మీరు కూడా తినేసేయండి. చాలా థ్యాంక్స్ అండి మీ ఇద్దరికి. సో మంచి రెసిపీస్ చేసి చూపించారు మాకు. చాలా థ్యాంక్స్ అండి మీకు. మీకు కూడా థ్యాంక్స్ అండి, వచ్చి ఇక్కడ మా వంటలు రుచి చూసి చేపించి రుచి చూస్తున్నారు కదా, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్.
మా ఊరు రుచులు అంతే అండి, ఎక్కడ కొత్త రుచులు ఉంటే అక్కడికి మేము వెళ్ళిపోతాం, ఇలానే టేస్ట్ చేసేస్తూ ఉంటాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. పాల ఓలిగలు తయారీకి కావలసిన పదార్థాలు: పేనీ రవ్వ, మైదా పిండి, గసగసాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, పంచదార, పాలు, ఉప్పు, ఆయిల్. పాల ఓలిగలు తయారీ విధానం: ముందుగా గసగసాలు, జీడిపప్పు, ఎండు కొబ్బరిని 2 గంటల ముందుగా నానబెట్టి తర్వాత పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో పేనీ రవ్వ, మైదా పిండి, ఉప్పు, ఆయిల్ వేసి బాగా కలుపుకుని అందులో వాటర్ పోసి ముద్దలా చేసుకుని 2 గంటలు నానపెట్టాలి. తర్వాత పక్క స్టవ్ మీద పాన్ పెట్టి అందులో పాలు పోసి వేడి చేసుకోవాలి. పాలు వేడెక్కాక అందులో పంచదార వేసి కలుపుకోవాలి. తర్వాత నానబెట్టిన ముద్దని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని ఓలిగల్లా చేసుకోవాలి. తర్వాత పాలల్లో ముందుగా రెడీ చేసిన గసగసాలు, జీడిపప్పు పేస్ట్ ని వేసి కలుపుకోవాలి. తర్వాత రెడీ చేసిన ఓలిగల్ని నూనెలో వేసి వేపుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత వాటిని తీసుకుని పాల మిశ్రమంలో వేసి కలుపుకుని అరగంట నానబెట్టి బౌల్లోకి తీసుకుంటే పాల ఓలిగలు రెడీ. వెన్నగుండ్లు తయారీకి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, కారం, ఉప్పు, నిమ్మకాయ, నెయ్యి, వెన్న, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, జీలకర్ర, పుట్నాల పొడి, ఆయిల్, పచ్చి కొబ్బరి తురుము. వెన్నగుండ్లు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యపిండి, పుట్నాల పొడి, జీలకర్ర, నువ్వులు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి పేస్ట్, కారం, ఉప్పు, నెయ్యి, వెన్న వేసి బాగా కలిపి అందులో వాటర్ పోసి కలుపుతూ అందులో నిమ్మకాయ రసం వేసి ముద్దలా చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత బియ్య పిండి, పుట్నాల పిండి మిశ్రమం ముద్దలా తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిని ఆయిల్లో వేసి వేపుకోవాలి. అవి వేగిన తర్వాత బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెన్నగుండ్లు రెడీ. ఇంత మంచి వంటలు మా కోసం చేసి చూపించినందుకు విజయ స్పైసెస్ టిట్టూస్ మా ఊరు రుచుల తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మంచి వంటతో పాటు మంచి పాట కూడా మా కోసం పాడినందుకు మీకు కూడా ఒక గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మీ ఫ్రెండ్స్ ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారుగా, పిలుద్దామా? అవునండి. మీ అందరికి హాయ్. మీకు కూడా హాయ్. బాగున్నారు అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. మీ ఫ్రెండ్స్ చేసిన వంటలు కూడా తినేసి ఇంకా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానో చూడండి. కనిపిస్తుందా? ఓకే. మీ పేరండి? రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి. ఏ రాజ్యానికి మీరు లక్ష్మి? నందికొట్కూరు రాజ్యానికి లక్ష్మి. అవునా? మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. మీరండి? మీ పేరు? నా పేరు పద్మావతి అండి. పద్మావతి. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. మీ పేరు? నా పేరు ఈ ఓంకారమయ్య అమ్మ. ఓంకారమయ్య. ఓ పేరు బాగుందండి, ఎప్పుడు వినలేదు, చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఓంకారం అనే ఊరు ఉంది. ఆ ఊరికి వచ్చిన తర్వాత నేను పుట్టినందుకు మా పేరు నా ఓంకారమయ్య అని పెట్టేశారమ్మా. ఓ మరి డిఫరెంట్. మీ పేరు కూడా స్టోరీ ఉందండి, ఊరి స్టోరీ. ఓకే, నెక్స్ట్ మీరండి? మీ పేరు? శ్రీదేవి అండి. శ్రీదేవి గారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ గురించి చెప్పండి. నా పేరు సురేష్ గుప్తా. మాకు ఫ్యాక్టరీ ఉంది, పాలిస్టోన్ ఫ్యాక్టరీ ఉంది. సో మీ హాబీస్ ఏంటండి? టెన్నిస్, షటిల్ ప్లేయర్. అసలు మీ ఇద్దరికి నాకు అదే అండి, మీ ఇద్దరు హెల్త్ సీక్రెట్ ఏంటి ఇప్పుడు నాకు తెలియాల్సింది. చెప్పండి. ఇవి వంటకాలే. అవునా? అంటే హెల్తీ రెసిపీస్ చేస్తుంటారా? చేస్తుంటారు. ఓకే అండి, మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు, ఇంత మంచి విషయాలు తెలుసుకున్నందుకు, ఒక మంచి పాట విన్నందుకు, మంచి మంచి రుచులు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. సో ఇది మనకి ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఒక సెల్ఫీ దిగుదామండి. ఓకే, చూసారు కదండి విజయ స్పైసెస్ టిట్టూస్ మా ఊరు రుచుల్లోని రెండు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసేయండి, ఆహా అనేస్తారు. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.